హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ స్వీట్ అందరికీ తెలిసినది. మనం చాలా ఫంక్షన్లలో ఎంతో ఇష్టంగా తినే స్వీట్. చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అగారా అగారా లేదా చైనా గ్రాస్ అంటే సూపర్ మార్కెట్స్, మాల్స్, షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ దాన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. లేకుంటే ఆ కట్ చేసిన పీసెస్ని మిక్సీలో వేసేసి పొడిలా చేసుకోండి. అలా కూడా కాదంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందు పాలల్లో నానబెట్టుకుంటే ఇంకా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. కానీ నేను పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ చేసుకున్నాను పొడిగా. ఈ ప్రాసెస్ అంతా జరిగేలోపు స్టవ్ మీద పాలు పెట్టేసేసుకొని ఆ పాలు ముందు కొంచెం కాగనివ్వాలి. అవి కాగిన తర్వాత ఈ పొడిని పాలల్లో వేసి కొంచెం సేపు కరగనివ్వాలి. పూర్తిగా పాలల్లో మెల్ట్ అయిపోయిన తర్వాత ఆ పౌడర్ అంతా మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి. నేనైతే బెల్లం యాడ్ చేసుకున్నాను. లీటర్ పాలకి ఒక ప్యాకెట్ సరిపోతుంది. బెల్లం నాకు 150 గ్రామ్స్ పట్టింది. తర్వాత పాలు కాగిన తర్వాత అలాగా ఒక ప్లేట్ మీద చిన్న డ్రాప్ వేసుకుంటే అది ఆరిన తర్వాత మనం అలాగా చేస్తే అది జారకుండా ఉండిద్ది. అప్పుడు అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఒక ప్లేట్లో కానీ బౌల్స్లో కానీ పెట్టేసేసుకొని మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తిని చైనా గ్రాస్తో జున్నుగడ్డి రెడీ. Thanks for the watching. Please like, share, subscribe in my channel.